ఎక్కడో నెల్లూరులో పుట్టాడు ఆయన, పెరిగాడు. 17 ఏళ్ల ప్రాయంలో ప్రభు దర్శనం పొందాడు. అక్కడి నుంచి విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు వచ్చాడు. చాలా 10 సంవత్సరాల పైచిలకు అక్కడక్కడ పరిచర్యలు తిరిగాడు, తల్లి సంఘాన్ని ఆధారం చేసుకొని. తర్వాత దేవుని పిలుపు మేరకు గుంటూరు ప్రాంతానికి వచ్చాడు. అక్కడక్కడ పరిచర్యలు ఏర్పాటు చేశాడు. అంతటితో తృప్తి చెందకుండా, ఆ గుంటూరు విజయవాడలో జరుగుతుందో లేని అంతటితో తృప్తి చెందకుండా చుట్టుపక్కల కూడా దగ్గర ప్రాంతాలకు కూడా పరిచర్య విస్తరించడం మొదలుపెట్టాడు. చిలకలూరుపేటలో ఒక సంఘం కట్టాడు, నరసరావుపేటలో ఒక సంఘం కట్టాడు, గుంటూరులో అక్కడక్కడ కొన్ని సంఘాలు కట్టాడు. ఆ పక్క కొన్ని సంఘాలు, అటుపక్క అమరావతి రోడ్లో కొన్ని సంఘాలు, తాడికొండలో, అట్లా చుట్టుపక్కల చిన్నగా అక్కడి నుంచి వ్యాపించడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా నరసరావుపేటలో ఓ చర్చి నిర్మాణం చేసి ఆవిడ పరిచర్య ప్రారంభించాడు. పెద్ద ఆయనేమో అక్కడున్నాడు, ఇక్కడేమో ఉపకాపరిని పెట్టాడు. పాస్టర్ జాన్ గారు ఇక్కడ సేవకుడుగా ఉన్నాడు 2002. ఒకవేళ ఆయన గుంటూరులోనే సేవ చేసి అంతవరకు చాలే అంటే నేను అక్కడికి పోయేవాడిని కాదు. నేను ఆడికి పోయేవాడినో ఏమైపోయేవాడినో. అంతటితో ఆగకుండా నరసరావుపేటలో కూడా పరిచర్య చేయాలని అక్కడ సంఘం కట్టడం వల్ల నేను బరంపేటలో ఒక పెంకు పంచలో అద్దెకున్నప్పుడు దేవుడు నన్ను దర్శించినప్పుడు నేను మొదటిసారిగా అడుగుపెట్టిన మందిరం నరసరావుపేటలో ఉన్న ఏసన్న గారి మందిరం. అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళాను. 2-3 వారాల్లో సభలు పెట్టారు. ఆ సభల్లో దేవుని వాక్యం పంచుకున్నారు. మొదటి రోజు ఏసన్న గారు, రెండవ రోజు ఆనంద్ జయకుమార్ అన్న, మూడో రోజు మళ్ళా ఏసన్న గారు వాక్యం పంచుకున్నారు. మొదటి రోజు అయిపోయింది. నాకు బాగా అనిపించింది. ఆ మాటలు బాగా అర్థమైనాయి. ఒక మాటలో చెప్పాలంటే, క్రొత్తగా క్రీస్తులో కళ్ళు తెరిచిన నాకు అదొక అద్భుతమైన అనుభూతిలాగా ఉంది. ఇప్పటికి కూడా మర్చిపోలేను. మీరు ఏమన్నా అనుకోండి, వినేవాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు ఏమన్నా అనుకోండి, ఏమన్నా కాండి, కానీ దేవుడు అవకాశం ఇస్తే కాలచక్రం గిర్రన వెనక్కి తిరిగి ఆ 2002లో ఆ ఏప్రిల్లో ఆ సభ దగ్గర ఆగితే బాగుండు అనిపిస్తుంది. ఆ కూటం దగ్గర ఆగితే బాగుండు, ఒక్కసారి ఆ అనుభూతి మళ్ళా పొందాలనిపిస్తుంది. కానీ ఆడ దొరికింది, అయిపోయింది, తిరిగి ముందుకు వచ్చేసింది. ఒక మధురమైన అనుభవం, అద్భుతమైన ఆనందం. మొదటి రోజు వాక్యం విన్నాను, రెండో రోజు ఆనందాన్ని వచ్చాడు, ఆనంద్ జయకుమార్ అన్న వాక్యం చెప్పాడు. అయిపోయిన తర్వాత మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలని ఎవరైనా అనుకుంటే రేపు మధ్యాహ్నం మీకు బాప్తిస్మం ఇవ్వబడుతుంది 12 గంటలకి. సిద్ధపడిన వాళ్ళు చేయెత్తండి అన్నాడు. ఆ రోజు చేయెత్తిన వాళ్ళలో నేను ఒకడిని. స్తోత్రం. ఒకవేళ ఆయన ఆ పని చేయకపోతే, ఏదో 1-2 సంఘాలు కట్టి అంతటితో చాలు అనుకుంటే, ఆత్మీయ బిడ్డల్ని బలపరిచి ఆ ప్రాంతాలకు వ్యాపింప చేయకపోతే నేను క్యాచ్ అయ్యేవాడిని కాదుగా. స్తోత్రం. అందుకే ఇప్పటికీ గౌరవం, ఇప్పటికీ నా హృదయంలో గౌరవం. ఏసన్న గారంటే ప్రేమ. ఎవరు ఏమన్నా అనుకోని, కొంతమంది అనుకుంటారు ఆయన పేరు చెబుతాడు ఎందుకు, ఆయన గురించి చెబుతాడు ఎందుకు, చెప్పకపోతే నడవదా, నడవటం కోసం చెబుతున్నానా? దేవుడు నాకు కృప చూపేంత వరకు నేను మౌనంగా ఉన్నా. ఇప్పుడు నేను ఎందుకు ఆయన పేరు అవుట్ చేస్తున్నానంటే, ప్రారంభం నుంచి నేను అవుట్ చేసుకుంటా వస్తే కొంతమంది ఉన్నారులే, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నారు అనే టైప్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆ డైలాగ్ వేస్తారు. అందుకని నేను చెప్పలా. నాకు దేవుడు కృపనిచ్చింది నిజమైతే, ఆయన నన్ను వాడుకుంటే ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెబుదామని మౌనంగా ఉండి, నాకు కూడా దేవుని ఏర్పాటు వెల్లడై ఆయన చెయ్యి నాకు అంది నన్ను దేవుడు లేవనెత్తిన తర్వాత, ఇప్పుడు నేను యేసన్న గారి దగ్గర బాప్తిస్మం పొందాను అని చెబితే అది ఆయనకు ఘనత.
ఆ మెట్టుకు వచ్చినప్పుడు నేను అవుట్ చేశా. అప్పటిదాకా మౌనంగా ఉన్నా. నీకు అర్థం కాదు, అర్థమయ్యే వాళ్ళకి అర్థమైద్ది. స్తోత్రం. ఒకటి మాత్రం నిజం, దైవజనులు అందరినీ ప్రేమిస్తాను, స్పెషల్గా అన్నను ప్రేమిస్తా. ఎందుకంటే తన చేతులు నా మీద ఉంచి బాప్తీసం ఇచ్చాడు. షాలేం రాజు అనే పేరు ఆయన పెట్టాడు కాబట్టి. స్తోత్రం. ఆయనకి ఇష్టమైన పేర్లలో, యేసయ్య పేర్లలో షాలేం రాజు ఒకటి. అందుకే ఆయన పాడిన పాటల్లో ఈ షాలేం రాజును మెన్షన్ చేస్తాడు. చూడండి. నిత్యుడగు తండ్రివి నా, దేవునికి మహిమ. ఇంకో దానిలో కూడా సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, కృపాధారము నీవేగా షాలేము రాజా, నిన్ను సన్మానించెదను. కృపాధారము నీవేగా షాలేము రాజా, నిన్ను సన్మానించెదను. దేవునికి మహిమ. ఇంకో పాటలో కూడా పెట్టు. శక్తితో నింపిన షాలేము రాజా యేసయ్యా, నా హృదయాభిలాష. ఇట్లా కొన్ని పాటల్లో మెన్షన్ చేయబడింది ఈ టైటిల్, ఈ పేరు. ఆ రోజు ఎందుకో మరి నన్ను చూడగానే ఆ పేరుతో పిలిచాడు ఆయన. అలాగే నేనే మొనగాండ అయ్యానని కాదులే. కొంతమంది మళ్ళీ ఆహా అని ఫీల్ అవుతారు. ఆహా ఎచ్చుల కోసం చెప్పట్లా, లక్కుగా నాకు దొరికింది ఆ పేరు. దేవునికి స్తోత్రం. ఏమిటా లక్ అంటే ఆయన ఇచ్చాడు ఆ లక్కు. ఎవరు? ఆయన ఇచ్చాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. పిలిచాడు, పేరిచ్చాడు, చేతులుంచి పిచ్చాడు, లైన్లో తీసుకొచ్చాడు, వాడుకుంటున్నాడు. ఆ భక్తుడు అక్కడి నుంచి ఇక్కడికి రావటం, ఇక్కడ పరిచర్య మొదలు పెట్టడం, ఆ ఒక్కడితో ఆగకుండా అనేక ప్రాంతాలకు వ్యాపింపజేయటం, అందులో ఒకటిగా నేను పట్టబట్టడం, ఇటు నుంచి మళ్ళీ ఇక్కడ సంఘాలు విస్తరించటం, ఎంత ధన్యత. తిన్నాడో తినలేదో, నిద్రపోయాడో పోలేదో, ఎన్ని బాధలు పడ్డాడో పాపం ఆయన. కానీ ప్రభు నందు ఆయన ప్రయాస వ్యర్థం కాల. నేను కట్టిన సంఘం అయితే అది నిలవదు. నా దేవుడే కట్టిన సంఘం అయితే దాని విస్తరణను ఎవడు ఆపలేడు అని ఆయన నమ్మిన ప్రకారమే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ శాఖలో నుండి మరి అనేక శాఖలు వచ్చినట్లుగా శాఖోపశాఖలుగా పనిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. కృప పొందిన దైవజనుడు ఆయన్ని గౌరవించటం, ప్రశంసించటం, సన్మానించటం నాకు ఎంతైనా న్యాయం, నా బిడ్డలుగా మీకు న్యాయం. దేవుణ్ణి ప్రశంసించాలి, ప్రస్తుతించాలి, మహిమపరచాలి, ఆరాధించాలి. ఆయనను మనకు పరిచయం చేసిన భక్తుణ్ణి కూడా మర్చిపోకూడదు.